Hey friends, నేను మీ డాక్టర్ ప్రగతి గురం, ద హార్ట్ డాగ్. వెల్కమ్ టు ద 20th డే ఆఫ్ 21 డే హార్ట్ హెల్త్ ఛాలెంజ్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ మన కోసం కాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళ కోసం, అదేనండి మన తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, అమ్మ నాన్నలు వాళ్ళ కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. వయసు పైన పడింది కదా, మేము ఇంకే ఎక్సర్సైజ్కి పనికిరాము అనుకోకండి. ఒక మాడిఫైడ్ యోగా ఉంది, దీన్నే చైర్ యోగా అంటాం. సో జిమ్కి వెళ్ళలేకపోతే ఏంటి, మన చైర్నే జిమ్గా మార్చుకుందాం. సో ఇది పొద్దున ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట చేయగలిగినట్టయితే మీ ఫ్లెక్సిబిలిటీ, మీ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతాయి. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ జాయింట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ చాలా గ్రాడ్యువల్గా చేసే ఎక్సర్సైజ్ కాబట్టి హార్ట్ మీద స్ట్రెస్ కూడా పడదు. ఈవెన్ పోస్ట్ స్టెంటింగ్ ఆర్ పోస్ట్ బైపాస్ సర్జరీ పేషెంట్స్ కూడా చాలా సేఫ్. సో ఫ్రెండ్స్, లెట్ యువర్ ఎల్డర్స్ ఎట్ హోమ్ జాయిన్ మీ ఫర్ చైర్ యోగా. ఈరోజు డైట్ టిప్, మైండ్ యువర్ పోర్షన్స్. ఈ వీక్ మొత్తం పోర్షన్ కంట్రోల్ మీద ఫోకస్ చేయండి. ఎంత తింటున్నారు అని క్వాంటిఫై చేసుకోండి. ఎందుకంటే ఈవెన్ హెల్దీ ఫుడ్స్ కూడా మోడరేషన్లో తీసుకుంటేనే బెనిఫిట్. ఒక చిన్న ప్రాక్టికల్ టిప్ చెప్తాను. సర్వింగ్ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ చిన్న ప్లేట్ తీసుకోండి, చిన్న స్పూన్స్ తీసుకోండి, చిన్న కటోరీస్ తీసుకోండి. ఈవెన్ ఆయిల్ యూసేజ్ కూడా 1 టీ స్పూన్ తీసుకొని 3 టీ స్పూన్స్ పర్ హెడ్ అని మాత్రమే పెట్టుకోండి. ఓవరాల్గా మీరు ఫుడ్ ఇంటేక్ తగ్గించినట్టయితే అది మీకు వెయిట్ లాస్కి ఎయిడ్ అవుతుంది, షుగర్ కంట్రోల్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ అడిషనల్ కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. ఈట్ స్మార్ట్, move smart, your heart will behave smart.